హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది జీబ్రోనిక్స్ నుంచి వచ్చిన ఇంకొక ప్రీమియం క్వాలిటీ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్. ఈ వీడియోలో మీకు టోటల్గా ఈ బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేసి సౌండ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఇందులో మనకు ఏమేమి ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయనేది క్లియర్గా చూపిస్తాను. ఇక బాక్స్ వచ్చేసరికి ఎలా ఉంటుంది. సో బాక్స్ మీద మనకు జెబ్ మ్యూజిక్ బాంబెక్స్ అని దీని మోడల్, ఇంకా అలాగే బ్లూటూత్ స్పీకర్కి సంబంధించిన ఇమేజ్, అలాగే ఇక్కడ కొన్ని కీ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. ఇది మనకు IPX7 వాటర్ ప్రూఫ్కి సపోర్ట్ చేస్తుంది, Type-C ఛార్జింగ్, 20 అవర్స్ ప్లేబ్యాక్ టైం, పవర్ఫుల్ బేస్తో ఈ స్పీకర్ అయితే ఉంటుందని బాక్స్ మీదే కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే దీని ప్రైస్ 5,499 రూపాయలకి అయితే ఉంటుంది. బట్ అంత ప్రైస్ అయితే లేదు. సో నియర్లీ 2,700 రూపాయల వరకు అయితే ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకొక సైడ్లో దీనికి సంబంధించిన చాలా ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మనకు 20 వాట్ అవుట్పుట్కి సంబంధించిన స్పీకర్స్ ఉంటాయి. అలాగే బ్లూటూత్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది. మైక్రో SD కార్డ్, ఆక్స్, FM, కాల్ ఫంక్షన్, RGB లైట్స్, మీడియా వాల్యూమ్ కంట్రోల్స్, బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ అయితే మనకు దీంట్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇది టోటల్గా 3 కలర్స్లో అయితే ఉంటుంది, బ్లూ, రెడ్, బ్లాక్. సో మీకు నచ్చిన కలర్లో, అంటే మీకు నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇక బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. సో చాలా ప్రీమియం లుక్లో మనకు ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంటుంది. సో బాక్స్లో వచ్చేసి ఒక ఐరన్ హుక్ అయితే ఉంది. సో మీరు బ్యాక్కి దేనికైనా సరే సెట్ చేసుకోవడానికి. తర్వాత ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఒక మంచి క్వాలిటీలో Type-C to USB ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. సో టోటల్గా బ్లూటూత్ స్పీకర్ని ఛార్జ్ చేయడానికి. ఫైనల్గా బ్లూటూత్ స్పీకర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఫస్ట్ దీని డిజైన్ ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి చూసినట్లయితే ఇది మనకు టోటల్గా ప్లాస్టిక్ ఇంకా రబ్బర్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్లో ఐరన్ గ్రిల్స్ అనేవి ఉంటాయి. సో చూడడానికి చాలా కాంపాక్ట్గా, ఇది నియర్లీ 650 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు 4000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుందన్నమాట. ఇక కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకు టోటల్గా కంట్రోల్ బటన్స్ అనేవి ఉంటాయి. RGB లైట్స్ని మనం 9 మోడ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి బటన్, ప్లే పాస్, నెక్స్ట్ సాంగ్స్కి ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. ఇక బాటంలో చూసుకుంటే ఇక్కడ మనకు పోర్ట్స్ అనేవి ఉంటాయి. Type-C ఛార్జింగ్ పోర్ట్, ఆక్స్, ఇంకా అలాగే SD కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ ఇంకొక పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. టోటల్గా మనం దీన్ని కవర్ అయితే చేయొచ్చు. ఇక ఇక్కడ ఐరన్ గ్రిల్స్ ఉంటాయి. దీంట్లో మనకు 10 వాట్కి సంబంధించిన 2 స్పీకర్స్ అనేవి ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్లో మనకు ఊఫర్ కూడా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా బేస్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకు 45 mm డైనమిక్ డ్రైవర్స్ అనేవి ఉంటాయి. ఇక ఇంకొక సైడ్లో మనకు జీబ్రోనిక్స్ బ్రాండింగ్ ఉంటుంది. అలాగే హుక్ మనం సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక రబ్బర్ స్ట్రాప్ అయితే ఉంది. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఇక ఈ బ్లూటూత్ స్పీకర్ని నేను పవర్ ఆన్ చేసేసి కనెక్ట్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మీకు వినిపించి చూపిస్తాను. సో పవర్ ఆన్ చేయడం కూడా చాలా సింపుల్. మిడిల్లో ఉండే బటన్ని ట్యాప్ చేస్తే Experience Sound Monster. Bluetooth mode. సో చూడొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా మనకు RGB లైట్స్తో బ్లూటూత్ స్పీకర్ అయితే ఆన్ అవుతుంది. సో మొబైల్లో ఒకసారి పేర్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకు జెబ్ మ్యూజిక్ బాంబెక్స్ అని దీని నేమ్ అయితే కనిపించేసింది. సో సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. లక్ష్మీ పట్టాసే ఫట్టుమని పేలిందా It's hard to breathe, but that's alright. Hush. సో ఇది ఫ్రెండ్స్ దీని సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. నేను నియర్లీ ఒక 3 days నుంచి బ్లూటూత్ స్పీకర్ని యూజ్ చేసి సాంగ్స్ అయితే వింటున్నాను. సో నాకు ఎటువంటి ఇబ్బంది అయితే కనిపించలేదు. దీంట్లో మనకు 45 mm డ్రైవర్స్ అనేవి ఉంటాయి. అలాగే 20 వాట్కి సంబంధించిన స్పీకర్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్లో మనకు బేస్ కోసం సపరేట్గా ఊఫర్ కూడా ఉంటుంది. కాబట్టి సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక డిజైన్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా ఇది మనకు చాలా డిఫరెంట్, యూనిక్ డిజైన్లో అయితే చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ టాప్ సైడ్లో మనకు రబ్బర్, ఇంకా అలాగే ప్లాస్టిక్ మెటీరియల్తో, ఇక ఐరన్ గ్రిల్స్ అనేవి మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్లో అయితే కనిపిస్తాయి. ఇక అలాగే టోటల్గా కంట్రోల్ చేయడానికి బటన్ కనిపిస్తాయి. ఇక దీంట్లో నాకు మెయిన్గా నచ్చిన విషయం ఏంటి అంటే దీంట్లో 9 types ఆఫ్ RGB లైట్స్ అనేవి మనం ఆ మోడ్స్లోకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఆ బటన్ని, అంటే మనకు టాప్ సైడ్లో బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేస్తూ ఉంటే RGB లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ సాంగ్ని బట్టి మనకు RGB లైట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక దీని తర్వాత ఇది బ్లూటూత్ వర్షన్ 5.0 మీద అయితే రన్ అవుతుంది. కనెక్టివిటీలో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించలేదు. చాలా ఫాస్ట్గా మనకు
మనకు పేర్ అయితే అవుతుంది. ఇక అలాగే 4000 mAh కెపాసిటీ బ్యాటరీతో మనకు ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంటుంది. చాలా పెద్ద బ్యాటరీ అయితే మనకు ఈ బ్లూటూత్ స్పీకర్లో అయితే ఉంది. నియర్లీ మనకు ఫుల్గా ఛార్జ్ చేయడానికి 3 to 4 hours అయితే టైం తీసుకుంటుంది. తర్వాత 50% వాల్యూమ్లో వీళ్ళు స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే 20 hours వరకు అయితే సాంగ్స్ వినొచ్చు అని చెప్పారు. కానీ నేను చూసిన దాని ప్రకారం నియర్లీ మనం ఒక 14 hours అంటే 14 గంటల వరకు అయితే కంటిన్యూస్గా సాంగ్స్ వినొచ్చు, అది కూడా 50% వాల్యూమ్లో. ఇక దీని తర్వాత ఇది IPX7 వాటర్ ప్రూఫ్ అనమాట. వాటర్ పడినా కూడా మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. ఇక దీని వెయిట్ వచ్చేసరికి మనకు నియర్లీ 650 grams వరకు అయితే ఉంటుంది. సో అంత వెయిట్ అయితే లేదు. ఇక అలాగే మనం SD కార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు, ఆక్స్ పోర్ట్ అనేది ఉంది, ఆక్స్ కేబుల్ అనేది కనెక్ట్ చేసి డైరెక్ట్గా సాంగ్స్ వినొచ్చు. టోటల్గా బటన్స్ యూజ్ చేసేసి కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ అయితే అవుతుంది. ఇక డిజైనింగ్, బిల్డ్ క్వాలిటీ, ఫీచర్స్, ఇంకా అలాగే లుక్స్ పరంగా. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ నాకు దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రైస్ వచ్చేసరికి 2600 రూపాయల వరకు అయితే ఉంది. సో దీంట్లో వీళ్ళు ఇన్బిల్డ్గా FM ఫీచర్ని కనుక యాడ్ చేస్తూ ఉంటే చాలా బాగుండేది. సో ఆ ఫీచర్ ఒక్కటి లేదు. సో దాన్ని పక్కన పెట్టేస్తే మిగిలిన అన్ని ఫీచర్స్, సౌండ్ క్వాలిటీ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే సో అన్నీ చాలా బాగున్నాయి. సో ఒకవేళ మీ బడ్జెట్ 2600 రూపాయలు అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. నేను లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అయితే ఓవరాల్గా నేను ఈ ZEBRONICS ZEB మ్యూజిక్ బాంబెక్స్ బ్లూటూత్ స్పీకర్ గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.